అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 17వ భాగము. రచయిత కుమారి గారు. నువ్వు వెయిటర్‌వని తనకి చెప్పి తెలుసుకొని తప్పు చేశావు అని నాకు అనిపిస్తుంది ఆర్య అని అంది గీత. అదేంటి గీత, నేను వెయిటర్‌ని కాదు అని చెప్పు మేఘతో. అలా మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక రోజు నిజం తెలియకుండా ఉంటుందా చెప్పు. ఆ రోజు తను నా గురించి ఏమనుకుంటుంది చెప్పు. నేను అబద్ధం చెప్పి తనకి దగ్గర అయ్యాను అనుకుంటుంది. అది కాకుండా నేను నిజం దాచి తనని మోసం చేయలేను అని తన ఫీలింగ్ గురించి చెప్పాడు ఆర్య. అది విన్నాక గీతకి ఇంకా నమ్మకం ఎక్కువయ్యింది ఆర్య మీద. ఇంకా అంతే. సరే ఆర్య, నువ్వు నేరుగా మేఘతో మాట్లాడి నువ్వు ఏంటి అని వివరంగా చెప్పి తన మనసు మార్చు. అలాగే తను మా ఇద్దరి గతం నుండి బయటికి రావాలి. అదే ముందు నువ్వు చేయవలసిన పని. ఆ ఒక్కటి జరిగితే మళ్ళీ మేఘ మళ్ళీ మామూలుగా ఉంటుంది అని చెప్పింది గీత. ఆర్య అదంతా నేను చూసుకుంటాను, కానీ నాకు కొన్ని వివరాలు కావాలి అని ఆర్య గీతని అమ్మ నుండి కాస్త పక్కకు తీసుకొని వెళ్ళి గీతలతో మాట్లాడుతూ గతంలో వాళ్ళు ఉన్న ఆశ్రమం గురించి కొన్ని విషయాలు ఆర్య గీతని అడిగి తెలుసుకున్నాడు. దానితో పాటు మేఘకి ఇంకేం భయాలు ఉన్నాయి, ఇంట్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటివి కూడా అడిగి తెలుసుకొని ఉన్నాడు. గీత వాళ్ళు ఉండే ఇంటి విషయాలు కూడా పూర్తిగా కనుక్కున్నాడు. దానితో పాటు గీత మేఘ ఇంతకు ముందు పనిచేసిన ఆఫీస్ వివరాలు కూడా అడిగాడు. గీత అన్నిటికీ తనకు తెలిసిన వరకు అన్ని వివరాలు చెప్తూ ఉంది. అలాగే ఆర్య విషయాలు కూడా గీత తెలుసుకుంటూ ఉంది. గీత ఆర్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో రోహిణి కూడా వచ్చింది. అంతా విన్నది. అప్పుడే రోహిణి గీతల అమ్మ, మీరు తప్పుగా అనుకోను అంటే నేను ఒక మాట చెప్పనా అని అడిగింది. గీతకి రోహిణి ఎవరో తెలియదు కదా. ఆర్య, ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది. తను ఈ ఇంటి మనిషే, అమ్మకి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది అని చెప్పాడు. ఓహో అవునా, చాలా మంచి విషయం. మరి రోహిణికి పెళ్ళి అయిందా అని అడిగింది. అది వినిపించుకొని రోహిణి, నాకెందుకమ్మా పెళ్ళి, ఈ రోజుల్లో ఎవరి మీద ఆధారపడి బ్రతకలేము, అయినా దేవాలయం లాంటి ఈ ఇల్లు, దేవత లాంటి మా అమ్మని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, అంతే కదా కదమ్మా అని అమ్మ వంక చూసి నవ్వుతూ అంటుంది. అది విన్న అమ్మ, నాకు నిజంగా ఒక సొంత కూతురు ఉన్నా కూడా నీ అంత బాగా నన్ను చూసుకోదు అని మనసులో అనుకుంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంక గీత మళ్ళీ రోహిణిని అడిగింది. ఏది అంటున్నావు ఏంటి రోహిణి అని. అదే అమ్మ, మేము ఉన్నాం కదా, ఇంత పెద్ద ఇంట్లో మేము మాత్రమే ఉంటున్నాము. అన్నీ ఉన్నా సరే ఏదో లేని లోటు. మొన్న మేఘ మా ఇంటికి వచ్చి వెళ్ళాక ఇంటి కలే మారిపోయింది. అసలు ఇంట్లో ఆవిడ అందంగా అటు ఇటు తిరుగుతూ చూడటానికి ఎంత అందంగా ఉందో నేను అసలు నా మాటల్లో చెప్పలేను. నేను ఎన్ని వండి పెట్టినా అమ్మ కడుపు నిండదు. అలాంటిది ఆ రోజు మేఘ తన చేతులతో కలిపి పెడుతూ ఉంటే కడుపు నిండా తిండి సంతోషంగా నిద్రపోయింది. ఒక్కరోజు మేఘ ఇంటికి వస్తేనే ఇంత మార్పు జరిగింది. అదే తను ఈ ఇంటి కోడలైతే ఇంకెంత బాగుంటుందో కదా అని నాకు అప్పుడే ఆశ పుట్టింది. ఆ రోజు నేను అస్సలు మర్చిపోలేనమ్మా. గీత, మీరు చెప్పి ఒప్పించండి, ఏమైనా సరేనా. సరే, మేఘ ఈ ఇంటి కోడలవ్వాలి అని ఎంతో సంబరపడుతూ మాట్లాడుతుంది. అవి విని గీత కూడా మేఘకి ఉన్న మంచి మనసుకి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మంచి వాళ్ళని దగ్గర చేసుకుంటూ ఉంటుంది. అదే తనకి పెద్ద వరం అనుకొని సంతోషపడి, సరే రోహిణి, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది, ఇంకా ఆర్య ఉన్నాడు కదా చూసుకుంటాడులే అని చెప్పి, సరే ఆర్య, నేను ఇంక వెళ్తాను. మేఘ నిద్రలేస్తే మళ్ళీ నా కోసం వెతుక్కుంటూ ఉంటుంది, కనిపించకపోతే కంగారు పడుతుంది, నేను వెళ్తాను అని బయలుదేరింది. ఇంతలో అమ్మ దగ్గర కూర్చొని, అమ్మ, మీకు త్వరలోనే మాటలు వస్తాయి, మీరు మాతో అన్నీ మాట్లాడతారు, మీకు అంతా నయమైపోతుంది, మీ అబ్బాయి పెళ్లిలో మీరే డాన్స్ వేస్తారు, నన్ను నమ్మండి అని అంటుంది. అది విన్నాక అమ్మకి ఉన్న ఆశ ఇంకా ఎక్కువయ్యింది. వీళ్ళు ఇద్దరూ నాకు కూతుళ్ళలాంటి వాళ్ళు ఆర్య. వాళ్ళు పెళ్ళి అయ్యాక నీకు రోహిణి కూడా ఒక గొప్ప ఇంటి సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యాలి. అప్పటికి నేను బాగుంటే మీకు అన్ని దగ్గరుండి నేనే చూసుకోవాలని మనసులో అనుకుంటూ ఉంది. ఇంకా గీత కూడా ఇంటికి బయలుదేరింది. ఆర్య గీతని మళ్ళీ అడిగాడు. మరి ఇప్పుడు మేఘతో మాట్లాడటం ఎలా, ఎలా మొదలుపెట్టాలి, ఏం చెప్పి నేను అలా కాదు అని నిరూపించుకోవాలి అని అడిగాడు. దానికి గీత, ఆర్య, నీ ప్రేమ నిజం అని మేమందరం నమ్ముతున్నాం, అలాగే మేఘ కూడా నమ్మాలి. దానికి ఉన్న ఒకే ఒక్క అడ్డు తన భయం, అనుమానం. అవి పోతే తను కూడా అందరిలా ఆలోచించటం మొదలు పెడుతుంది. అది అంతా నీ చేతిలోనే ఉంది. సమస్య చిన్నదే, మనం చూసే చూపుని బట్టి దాని విలువ మారుతుంది. అలాగే నువ్వు దాన్ని ఎలా మార్చాలి అనుకుంటున్నావు, దాన్ని బట్టి మీ ఇద్దరి జీవితం ఆధారపడి ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మేఘకి కూడా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చెప్పక ముందు నుండే, కానీ తను బయటపడలేదు. అందుకే నువ్వే చెప్పగానే కాదు అనకుండా నవ్వి ఒప్పుకుంది. తను అంతే ఆర్య, మనసులో ప్రేమ ఉంది, భయం వల్ల బయటపడటం లేదు. ఆ భయం పోతే చాలు అని చెప్పింది. సరే గీత, నువ్వు వెళ్ళు. ఇంకా
మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పాడు ఆర్య. సరే ఆర్య, ఇంక నేను బయలుదేరతాను అని చెప్పి గీత ఇంటికి వెళ్ళింది. ఇంటి దగ్గర మేఘ గీత వెళ్ళేసరికి లేచి సోఫాలో కూర్చొని ఉంది. తల పట్టుకొని కూర్చుంది. గీత బండి వేసుకొని వచ్చిన చప్పుడు విని పరుగున బయటికి వచ్చి, గీత, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనుకున్నా. బండి వేసుకొని వెళ్ళావు, ఎక్కడికి అని అడిగింది. ఎందుకంత కంగారు పడుతున్నావు మేఘ? ఏదో చిన్న పని ఉండి బయటికి వెళ్ళా, ఇప్పుడు వచ్చేసే కదా అని చెప్పింది. మేఘ మళ్ళీ తల పట్టుకొని లోపలికి వెళ్తుంది. సరేరా, ముందు లోపలికి రా అని చెప్పి మళ్ళీ వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చుంది. ఏంటి మేఘ తల పట్టుకున్నావు? ఏం జరిగింది? తలనొప్ప అని అడిగింది. భయంకరంగా వస్తుంది. చాలా తలనొప్పిగా ఉంది గీత. ఏం చెయ్యాలి అని నొప్పులు పడుతూ ఉంది. అయ్యో అవునా, హాస్పిటల్కి వెళ్దాంలే అని అంది గీత. అదేం అవసరం లేదు గీత, నాకు కొంచెం కాఫీ పెట్టు చాలు, అది తాగితే మామూలు అయిపోతుంది అంది. సరే కూర్చో, ఇప్పుడే పెట్టిస్తాను అని అలా వంటగదిలోకి వెళ్ళింది. కాఫీ పెట్టి తెచ్చి మేఘాకి ఇచ్చింది. అది తాగుతూ మేఘ, చాలా బాగుంది గీత కాఫీ, నువ్వు కూడా పెట్టుకోకపోయావా అని చెప్పింది. అవసరం లేదు, నేను కావాలంటే తర్వాత పెట్టుకుంటా అని చెప్పి తను కూడా అలా మేఘ పక్కన కూర్చుంది. సరే ఏదో ఒకటి మాట్లాడి కాస్త మేఘని మామూలు చేద్దామని అనుకొని, మేఘ, మనం ఇలా ఎంతకాలం ఉండాలి అంది గీత. మేఘకి అర్థం కాలేదు. ఏంటి గీత, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది. అదే మేఘ, ఇలా భయంతో ఎంతకాలం అని ఉంటాం, అన్నీ మర్చిపోవాలి, కాలంతో పాటుగా మనం కూడా మారుతూ ఉండాలి అని, వాటికి అవే సర్దుకుపోతాయి, అలా అని మనం ఇక్కడే ఉండిపోవు, ఏడుస్తూ భయంతో ఎంతకాలం అని ఇలా ఉంటాం చెప్పు అని గీత మేఘాని ఆలోచన మార్చడానికి తన ప్రయత్నం చేస్తూ ఉంది. గీత మాటలు వింటూ అని సగం అర్థమయ్యి అలా చూస్తూ కూర్చుంది మేఘ. మేఘకి అర్థం కావాలి అన్న ఉద్దేశంతో గీత మళ్ళీ మళ్ళీ ఒకే విషయాన్ని చెప్తూ ఉంది. మేఘ, నువ్వు ఇంకా నా చేతిలో చిన్నపిల్లవి కాదు, నువ్వు ఇప్పుడు పెద్దదానివి. ఈ పాటికి నీకు అన్నీ అర్థమై ఉండాలి, ముఖ్యంగా నమ్మకం. ఒక మనిషిని అనుమానిస్తున్నాము అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంది అంటుంది. అది నేను ఒప్పుకుంటాను, కానీ అన్నిసార్లు ఒకేలా జరగదు అని గుర్తుపెట్టుకో. మన కోసం కాలం ఏదో ఒక మంచి దారిని చూసి ఉంటుంది. దాన్ని కాలానికే వదిలేయాలి కానీ గతంలో విషయాలు తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకోకూడదు అని చెప్పింది గీత. నువ్వేనా నువ్వేనా అర్థమయ్యిందా మేఘ అని అడిగింది గీత. అర్థమయ్యింది, మెల్లగా అర్థమవుతూ ఉంది. అయినా నువ్వు దేని గురించి చెప్పాలి అనుకుంటున్నావు? మన ఇద్దరి గతం గురించా, లేదా ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయిన ఆర్య గురించా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీ మాటలను బట్టి నాకు ఒక విషయం అర్థమైందా? ఆర్యకి ఒక అవకాశం ఇచ్చి చూడమంటావా? ఒకవేళ నీ మాటలకి అర్థమైతే ఇక్కడితో ఈ మాటలు ఆపేసే గీత. నేను చిన్నపిల్లని కాదులే, ఒప్పుకుంటున్నా, కానీ నాకు నువ్వు చాలు, ఈ జీవితం మొత్తం నువ్వు చాలు, ఇంకేమి వద్దు, ఇంకెవరు వద్దు అని చెప్పి ఒక విసుగు పుట్టిన చూపు చూసింది మేఘ. నాకు నీ ఉద్దేశం ఏంటో తెలుసు కానీ అంటూ ఏదో చెప్పాలి అనుకుంటుంది. ఇంతలో మేఘ, గీత మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా, అనుకోకు, నీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలీదు, ఇలాంటి వాళ్ళని నమ్మి మన ఆశ్రమం మొత్తం తగలబడిపోయింది. కొన్ని ప్రాణాలు వ్యాపారానికి బలయ్యాయి. ఆడపిల్లలు, వాళ్ళు మనలాంటి వాళ్లే. మనకి దేవుడు ఒక చివరి అవకాశం కింద మళ్ళీ మన జీవితాన్ని ఇచ్చాడు అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకొకడు వచ్చాడు. వాడు మంచివాడా చెడ్డవాడా, ఎలాంటి వాడు అని ఆలోచించి మళ్ళీ ఇంకో అడుగు నేను వేయలేను. నువ్వు చెప్పిన దానిలో ఒక నిజం ఉంది గీత. అందరూ ఒకేలా ఉండరు, అందరూ ఒకేలా మోసం చెయ్యరు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, వాళ్ళ పద్ధతిలో మోసం చేస్తారు. సరే, ఒకవేళ వాళ్ళు మోసం చేశారు అనుకో, దాన్ని మళ్ళీ మనం చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఒకసారి ఆశ్రమంలో ఉన్న పిల్లల నవ్వులు గుర్తు చేసుకో గీత. అవి ఇప్పుడు ఉన్నాయా? వాళ్ళు కూడా మనలాగే ఎదిగి వయసుకు వచ్చి ఉంటారు, కానీ మన ఇద్దరిలాగా భద్రంగా లేరు. ఎక్కడో ఎవడి చేతిలోనో బలవుతూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా అనుమానమే. సమాజంలో మనుషులతో నిండి ఉందో, మృగాలతో నిండి ఉందో అస్సలు అర్థం కావట్లేదు. ఒకటి అడగనా గీత, ఆశ్రమంలో జరిగిన దానికి కారణం మనమే అని నీకు ఎప్పుడు అనిపించలేదా అని నిండు దుఃఖంతో అడిగింది.